What is up guys, welcome to our channel The Mystic Boy. మన మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్కి సుస్వాగతం. సో ఇవాళ మన వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఎక్స్ప్లోరింగ్ అది చేయబోతున్నాం అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనమైతే ఈ వరల్డ్ని అయితే క్రియేట్ చేసి షిప్రెక్లో ఉన్న పూరి ట్రెజర్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఈ వీడియోని స్టార్ట్ చేసుకున్న ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో ఇంకేమాత్రం లైక్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. ఓకే ఇది నొక్కానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చెప్పాలి గైస్, నిజంగా ఇది చాలా పెద్ద కామెడీ అనమాట. ఈ 9 కాపర్ కోసం నేనైతే చాలాసార్లు తెచ్చిపోయాను. ఇది కొంచెం చూడండి, 1 2 3 4 4 సార్లు తెచ్చిపోయాను అన్నమాట ఈ 4 కాపర్ కోసం. ఎందుకంటే మీకు చెప్పాను నెక్స్ట్ ఎపిసోడ్లో కాపర్ రెడీ చేసి ఉంచుతానని. నాకైతే ఎక్కడ కనిపించలేదు కాపరు. అప్పుడు ఇలా వచ్చానమాట. సర్లే ఇలా వచ్చి చూద్దాం ఇక్కడ ఏం కేవ్లో కనిపిస్తుందేమో. నేను ఇక్కడ కేవ్ కనిపించింది, చూస్తా లోపల కాపర్. అక్కడ మైన్ చేసుకోవడానికి వెళ్తే ఒకసారి క్రీపర్ పేలింది, కాకపోతే నేను చావలేదు. ఆ క్రీపర్ పేలితో కంగారులో కింద అయిపోయాను అనమాట. ఆ కింద చూస్తే ఇంకా పెద్ద కేవ్ ఉంది అక్కడ. ఆ కేవ్లో స్కెల్టన్ చేతిలో చచ్చిపోయాను ఒకసారి, కాదు జాంబీ చేతిలో ఫస్ట్ టైము చచ్చిపోయిన తర్వాత మన ఆల్మరుని మన స్వాడ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళే సెకండ్ టైము మళ్ళీ ఆరేగించాడు. థర్డ్ టైము నేను చంపాను, తర్వాత స్కెల్టన్ చంపాడు. అలా మళ్ళీ వెళ్తానేమో చైన్ మళ్ళీ ఆర్మర్ వేసుకుని బుడ్డ జంబీ కూడా వేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇలా వస్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాపర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మన స్పాన్ పాయింట్ దగ్గర అయితే పెడదాం అనమాట. నేను మీకు చెప్పినట్లుగానే ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేసిన వెంటనే ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాపర్ బ్లాక్ అండ్ ఇక్కడ ఈ స్ప్రూస్ థింగ్స్ ఏమని అవి ఏంటని అనుకోకండి, ఒక చిన్న డిజైన్ లాగా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్నమాట మన ఓల్డ్ స్పాన్ -120 అండ్ +46. సో ఇక్కడైతే ఒక ఓక్ ప్లాంక్. నెక్స్ట్ దీని చుట్టూరు మనకేమో స్ప్రూస్ స్టేర్స్ అనమాట. ఓకే ఓపెన్ అవ్వు అంటే జియో స్కేల్ కొంచెం చిన్నది చేశాను గైస్, అందుకే. ఇప్పుడేమో ఇక్కడ మన కాపర్ బ్లాకు. ఇప్పుడు ఈ 4 చివర్లో ఓకే లాక్స్ అనమాట. లాక్స్ అయితే ప్లేస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ లాక్స్ మీద టార్చెస్ అయితే పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఈ ట్రాప్ డోర్స్ ఉన్నాయి చూసారా, ఈ ట్రాప్ డోర్స్ని అయితే తీసి స్టేర్స్ పైన పెట్టి ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఇది నేను అనుకున్న డిజైను మన స్పాన్ పాయింట్కి. అది కూడా మన ఇది అప్పుడు ఆక్సిడైజ్ అయిపోయింది ఏంటబ్బా. సర్లే అండి, ఇటు సైడ్ అయితే పడదాం మనం, షిప్రెక్ సైడ్. సో ఇవాళ డేట్ వచ్చి టైం కూడా తెలియదు అబ్బా మనకి, మండే 13 జనవరి. ఓకే రాద్దాం గైస్. ఓకే ఫస్ట్ లెట్స్ ప్లే ఓకే లెట్స్ ప్లే. ఇప్పుడు మనం డేట్ ఏదో రాద్దాం. అవును ఇప్పుడు ఎక్కడ చూసాం మర్చిపోయాను గైస్, 13 జనవరి. ఇలా కాదు, Jan 13th 2025. ఓకే ఇప్పుడు దిస్ ఈస్ ద ఓల్డ్ స్పాన్ అని రాద్దాం. దిస్ ఈస్ ద ఓల్డ్ SPAWN స్పాన్. ఓకే ఇది ఎందుకు పెట్టాను నేను,
సో మనం సక్సెస్ఫుల్ అది రాస్తాం అనమాట. అండ్ ఈ 2 అయితే మనం ఎక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేద్దాంలేండి అలాగా. మరి ఇదేం చేయాలి గైస్, ఒకటి ఆటలెట్ పనులు మిగిలిపోయింది. అండ్ బెడ్కి అలా డిజైన్ అయితే పెట్టుకున్నాను అంతే. అండ్ ఇంకో బెడ్ చేశాను. ఈరోజు మనం ఎక్స్ప్లోరింగ్ అయితే వెళ్ళబోతున్నాం కాబట్టి ఇక్కడ అయితే పడదాం. ఓజీస్ టెంపోరరీ బేస్, ఇది బేస్ అనుకుందాం గైస్. ప్రస్తుతానికి మన రియల్ బేస్ కట్టేందుకు ఇదే మన టెంపరీ బేస్ అనమాట. సో ఓజీస్ టెంపరీ బేస్ అయితే రాశాను నేనైతే. అండ్ నేనైతే ఆ ఫారెస్ట్ సైడ్ అయితే వెళ్దాం అనుకున్నాను ఎక్స్ప్లోరింగ్కి. అండ్ ఫుడ్ తీసుకోవడం అయితే మర్చిపోయా. ఓకే, ఎంత ఫుడ్ అవసరం లేదు, ఈ మాత్రం చాలు గైస్, చాలా ఎక్కువ లేదని చెప్పాలంటే. ఈ 12 అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా మన ఎక్స్ప్లోరింగ్ అయితే బిగిన్. సో మన ఎక్స్ప్లోరింగ్ బిగిన్ చేసే కన్నా ముందు అలాగే మై కైండ్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఎక్స్ప్లోరింగ్ అనేది బిగిన్ చేసేద్దాం. ఓకే, 6 minutes అయిపోయింది అప్పుడే. ఓకే, ఈ ఫారెస్ట్ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, ఓకే ఇక్కడ లావా పూల్ ఉందబ్బా, నైస్. ఇక్కడ షుగర్ కేన్ ఉంది, ఆరెంజ్ ఫ్లవర్ కూడా ఉందబ్బా, ఆరెంజ్ ఫ్లవర్. ఈ షుగర్ కేన్ని ఓకే ఇక్కడ ఇంకా 2 పడిపోయి ఉన్నాయి. వీటి పేరేంటి, ఆరెంజ్ టులిప్. సర్లేండి, ఒకసారి మన బేస్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోయి మన బెడ్ని అయితే ఆరెంజ్ కలర్ చేసేద్దాం అనమాట. బాగుంటుందమ్మా, ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఎంతైనా. ఓకే ఓకే, ఇది కేవ్ అనుకున్నాను, కాకపోతే వాటర్ ఉంది. నేను ఫార్మ్స్ కూడా బిల్డ్ చేస్తాను గైస్. నేను ప్లాన్ వేసుకున్నా చాలా పెద్ద ఫామ్ బిల్డ్ చేయాలని. అటు సైడ్ ఫేస్ చేస్తాను అనమాట. అంటే మన బేస్ కూడా ఇటు సైడ్ ఉంటుంది. పెద్దగా ఏం అనుకోలేదు, స్టార్టర్ బేసే. బేస్ ప్లాన్ అయితే వేస్తాను ఏం బిల్డ్ చేయాలని. ఓకే, ఈ చివరి ఒకటి ఆడదాం అందాక. దీన్ని మాత్రం డై చేసేసి పెడదనమాట. ఓకే, ఇవైతే బ్రేక్ అయిపోయినాయి అబ్బా. సర్లేండి, మళ్ళీ పెడదాం. ఓకే, నైట్ అయిపోతుంది, బాగానే వచ్చాం. అవుతుంది కదా, ఎస్ అయిపోతుంది. సన్సెట్ చూద్దాం గైస్. బాగుంది కదా ఈ షేడర్స్లో సన్సెట్ అయితే. కాకపోతే నాకు ఇంకొక షేడర్స్ అయితే దొరికినాయి, సేమ్ ఇలాగ ఉంటుంది. కాకపోతే క్లౌడ్స్ మాత్రం మనకి కాంప్లిమెంటరీ రీఇమాజిన్ ఉంది కదా షేడర్స్, అలా అయితే ఉంటాయి అన్నమాట క్లౌడ్స్. ఇది సింపుల్గా కాంప్లిమెంటరీ అనుకుంటా, అదేమో రీఇమాజిన్ అనుకున్నాం. కాకపోతే నాకు క్లౌడ్స్ ఇదే ఇష్టం అబ్బా. దాంట్లో చూసుకుంటా మనకి అది ఫ్యూచరు ఏంటంటే, మనం చంక్స్ లోడ్ చేసినప్పుడు ఇలా పైకి వస్తున్నాయి అనమాట. అవి పైకి మామూలుగా మన మైన్క్రాఫ్ట్లో చూసుకుంటే మనం తెలియని ఏరియాలోకి వెళ్ళామనుకోండి, ఆ చంక్స్ అనేవి డైరెక్ట్ కనిపించేస్తాయి అనమాట. ఈ షటర్లు అయితే మనకి పైకి లెగిస్తున్నాయి. ఎలాగంటే సడన్గా పాపప్ అవుతుంది అనమాట మన ఫ్రంట్ సైడ్ చంక్స్ వచ్చి. మీకు ఒకసారి వేసి చూపిస్తాను. సైలెంట్ మనం ఇప్పుడైతే ఎలాగైతే వెళ్ళిపోవడం మీకైతే టైం ల్యాప్స్ కూడా ఇస్తాను. టైం ల్యాప్సే ఇక్కడ నుంచి స్టార్ట్. టైం ల్యాప్స్ అయితే పెడతాను. సో గైస్ ఇప్పుడు మీకైతే టైం ల్యాప్స్ అయితే వచ్చేస్తాను అనమాట. ఇన్ 1 2 3.
ఏరియాలో అయితే కనిపిస్తుంది. పదండి వెళ్ళిపోదాము గైస్. మనకి అయితే విలేజ్ దొరికింది అబ్బా. నేనైతే అన్నాము అనుకున్నా ఈరోజు ఏదో ఒకటి చేసి విలేజ్ని అయితే ఫైండ్ చేయాలని. అంటే విలేజ్ దొరికింది మనకి అప్పుడే సింపుల్గా, చాలా సింపుల్గా దొరికింది. ఫారెస్ట్ నుంచి వచ్చి చాలా మంచి పని చేశాను గైస్. నేనేమనుకున్నానంటే ఫారెస్ట్ దాడి వచ్చేస్తే మనకి ఏమైనా దొరుకుద్దేమో, కొత్త భయం లాంటిది అని అనుకునేది వచ్చా. బట్ ఇక్కడ అలా కాదు. ఓకే పొడిపోద్దని జస్ట్ మిస్ను. ఈ హౌస్లో ఏముంది? ఇక్కడ ఏం లేదమ్మా. నాకు విలేజ్ హౌసెస్ గురించి పెద్ద తెలియదు. దీంట్లో ఏం జస్ట్ ఉంటుంది అలాగేం తెలీదు. నేను మోస్ట్లీ మీకు తెలిసినట్లుగా మాట్లాడుతాను కానీ నాకు పెద్ద తెలియదు అబ్బా మైన్క్రాఫ్ట్. ఓకే సీడ్స్ ఉన్నాయి, తీసుకున్నాను. సీడ్స్ కాదు వీడు. నేను నెక్స్ట్ స్టెప్స్ కూడా ఎక్స్ప్లోరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెర్రీ గ్రౌండ్ ఫైండ్ చేయాలనుకుంటున్నాను అబ్బా. చెర్రీ గ్రౌండ్ ఎందుకంటే దాంతో ఒక బేస్ ప్లాన్ చేస్తాను. కాకపోతే స్టార్టర్ బేస్ కాదు చేసాను. అది పెద్ద బేస్ అండి. ఓకే ఎలా వెళ్ళిపోయాము? లోపలే ఉంది. ఇది ఏంటిది? దీన్ని ఏదో ఉంటుందబ్బా, స్మైటింగ్ ఏదో ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నాం. కానీ ఒక బ్రెడ్ కోసం అలా నేను ఎంత దూరం వచ్చింది. పెద్ద లూటే లేదబ్బా మనకి ఈ విలేజ్లో. లడ్డూలో విలేజ్ ఇక్కడ కూడా ఏం లేవు కదా. చూస్తే మర్చిపోయచ్చా. సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఓకే సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఈ హౌస్ ఏదో పెద్దగా ఉంది. దీని లోపల జస్ట్ ఉండపోవాలి. మోచం గుండి ఎగిస్తాను గేసి. నేను ఎగిస్తంత మామూలు కాదు. ఇక్కడ బుక్స్ ఉన్నాయమ్మా, తీసుకుందాం. మనకి పనికి వస్తుంది ఎన్చార్జింగ్ టేబుల్కి అయితే. ఎవరు నువ్వు? ట్రేడింగ్ ఏమి ఇవ్వట్లేదు అప్పుడు పెద్దగా. ఒరే పైన ఎంత ఖాళీగా ఉంది. ఇక్కడ చెస్ట్ ఎత్తే ఏమైపోతున్నా. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, మనకి బురి ట్రెషర్లో అయితే మనకి 3 ఐరన్ దొరికింది కదా. దొరికిన ఐరన్తో బకెట్ అయితే చేస్తాను కదా. ఎందుకంటే మనకి బకెట్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి ఎమ్మెల్యే ట్రై చేద్దాం. ఓకే సక్సెస్ అయింది. బట్ తీలపోయింది. నేనైతే తిరిగి ఈ హౌస్ని చూద్దాం అబ్బా. దీంట్లో ఎందుకు ఉంటుంది అనిపిస్తుంది నాకైతే చెప్తా. ఎందుకంటే పెద్ద హౌస్ ఉంది కదా, పెద్ద కట్టుకుంది కదా ఎవడో. అరే స్టార్టింగ్ చూసింది. ఇక్కడ అన్ని చూసినట్లు ఇంకా అలా చూడాలంతే. ఈ హౌస్లో అయితే ఉంటారబ్బా. ఓకే బ్యారల్ ఉంది కదా. దీనిలో లూటే లేదబ్బా. ఉంటుంది తీసాను. నువ్వేం చేస్తున్నావు? ట్రేడింగ్ అట్టునికే ఏంటిది? బుక్ ఏంటో చెప్పరా? ఏ బుక్ చెప్పకుండా మనం ఎలా ట్రేడింగ్ చేస్తాం గైస్. ఓకే ఇక్కడ కూడా లైబ్రరీ అయితే ఉన్నాడు. బ్రేక్ చేద్దాం. బుక్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఈరోజు పొద్దున్న ఒక వీడియో అయితే చూసాను అనమాట. హౌ టు మేక్ ఎన్చాంటింగ్ టేబుల్ అనేది కొట్టాను. మనకి ఆ వీడియోలో ఉన్న అతను అయితే 46 బుక్ షెల్ఫ్స్ అయితే బుక్స్ అయితే కావాలని చెప్పాడు. మన దగ్గర అయితే 24 ఉన్నాయి. ఇంకా మనకి ఎంత కావాలి? వెయిట్ a minute guys. My brain isn't braining because it is smart. ఇక్కడ సవాన్ ఉందబ్బా. ఓకే రూయిండ్ బోట్లు ఒప్పి. నిజంగా ఒప్పి అబ్బా. ఇది విలేజ్ పక్కనే రూయిండ్ బోట్లు. అవుట్ పోస్ట్ కూడా ఉన్నారంట. బాగుంటుంది. ఇంకా అది తీరిపోద్ది. ఓకే అక్కడే ఉంది చెస్ట్. బ్రేక్ చేద్దామండి. దీంట్లో నా లడ్డు ఉందా? దీంట్లో ఏం లేదు. దీంట్లో డొల్లా కాకపోతే ఒక ఐరన్ ఇంగట్ వచ్చింది అనుకుంటా. అదే మీద నగ్గెట్స్. సో మనం ఏం చేద్దాం అంటే మన బేస్కి వెళ్ళిపోయి ఒక షీట్ లైట్ తయారు చేసుకుందాం అబ్బా.
సో ఇప్పుడు ఆ కొండ ఎక్కడానికి ట్రై చేద్దాం పండి. అండ్ ఇక్కడ షుగర్ కేన్ ఉంది, తీసుకుంటాను నేను. షుగర్ కేన్ నాకైతే అవసరం, ప్రస్తుతానికి బాగా అవసరం. అండ్ టేబుల్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకుంటాను నేను. ఎస్, ఓకే. ఇప్పుడు ఆ కొండ ఎక్కుదాం, ఆగండి. ఇప్పుడు ఏదో పెద్ద గుంత కేవ్ ఉందా ఇక్కడ? ఉన్నా సరే నేను నాకు వద్దు కేవ్స్తో, ఊరిక చంపేస్తారండి అది చిన్నపిల్ల. ఇక్కడ మనకైతే అవుట్ పోస్ట్ ఉంది. అవుట్ పోస్ట్ కొండ ఎక్కితేమని బాగానే వచ్చాము. ఎక్కడైతే మనకు అవుట్ పోస్ట్ స్ట్రక్చర్ అయితే దొరికింది. నేనైతే అవదలుచుకోవట్లేదు అటు సైడ్ అయితే, ఎందుకంటే గట్టిగా వేస్తారు మంగాలు, చాలా గట్టి కొడతారు విలేజెస్ వచ్చి. అక్కడ షుగర్ కేన్ ఉందబ్బా, నేను టెంప్టింగ్ చేసేస్తుంది ఇది షుగర్ కేన్. ఇది షుగర్ కేన్ మెల్లగా తీసుకొచ్చేస్తాం పండు. నేను సరదాగా నన్ను మోజం కూడా సీరియస్ తీసుకున్నట్లు ఉన్నాడు. విలేజ్ దగ్గరలోనే అవుట్ పోస్ట్. ఓకే, మనకి ఈ విలేజ్ దగ్గరలో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేద్దామంటే గైస్, ఇలా వెళ్ళిపోతాం అంట. ఈ అవుట్ పోస్ట్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం, ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ హిల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అటు సైడ్ కూడా ఏమైనా కొండ ఉండే దానికి చెర్రీ గ్రోవ్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం గైస్ మనమైతే మన జర్నీని. ఏదో చేసి చెర్రీ గ్రోవ్ అయితే ఫైన్ చేయాలి. ఎస్, చెర్రీ గ్రోవ్ అయితే మనకి ప్రస్తుతానికి అవసరం. వుడ్ బాగుంటుంది అబ్బాయి. నేనేమనుకున్నానంటే మన బేసు కట్టిన తర్వాత దగ్గరలో చెర్రీ గ్రోవ్ ట్రీస్ అడ్డదామని అయితే అనుకుంటున్నాను. అండ్ బేస్ ప్లాన్ చేసి అన్నాం కదా, ఆ ఊళ్ళో కూడా బాగా వచ్చింది అబ్బా చుట్టూ చెర్రీ గ్రోవ్. అందుకే ఊరికే అంటున్నాను అనమాట, చెర్రీ గ్రోవ్ అని. అది యాక్చువల్లీ బ్లాసమ్ అనుకుంటా. ఎస్, చెర్రీ బ్లాసమ్, గ్రోవ్ కాదు. ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయింది అమ్మ మనకి. అంటే హంగర్ వెల్ కాదు, మటన్ వచ్చి అయిపోవచ్చింది, ఇంకా ఒకటే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బేస్ ఏరియా దగ్గరికి అయితే తిరిగి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా మనకి చాలు, ఎక్కువసేపు తిరిగాం. లూట్ మాత్రం ఒప్పి దొరికింది. అండ్ అక్కడ హేబెల్స్ అయితే ఉన్నాయి, పదండి వెళ్ళి తీసుకుందాం. హేబెల్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక ఫామ్ అయితే పడతాను అబ్బా నేను. కౌ ఫామ్ ఎందుకంటే మనకి ఫుడ్ కోసము, లెక్కల కోసం కూడా. ఓకే, ఇదంతా బ్రేక్ తీసుకుని తీసుకెళ్ళిపోదాం మన బేస్ ఏరియా దగ్గరికి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్తో అయితే వచ్చేస్తున్నాం. సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా, మీకు మంచి కంటెంట్ అయితే వస్తా. అండ్ మీకు కుదిరితే రోజు 3 వీడియోస్ అయితే పడతాను, ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ 2 days అయితే మీకు వీడియోస్ రాలేదు కాబట్టి పడ్డానికి ట్రై చేస్తాను అనమాట. మీకైతే మోస్ట్లీ 5th episodeలో బేస్ అయితే ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాను. సో 5th episode రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఆన్ టైంలో అయితే వస్తుంది, అది కన్ఫర్మ్. ఓకే, మన బేస్కి ఎలాగే వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి బొచ్చు ఫారెస్ట్ కూడా ఎదురైంది. ఇది కూడా కొత్త భయమే నాకు తెలిసినంత వరకు అనుకుంటా. ఇది ఫారెస్ట్లో ఒక భాగమా లేదంటే బొచ్చు ఫారెస్ట్ కూడా డిఫరెంట్ భయమా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్ మీరైతే. నాకు అంతలా తెలీదు, నేను అసలు మైండ్ ఒక బిగినర్ను. అంటే మరీ అంత బిగినర్ అనేది కాదు, బట్ బిగినర్. ఎందుకంటే మీరే చూసారు కదా ఎన్నిసార్లు తెచ్చుకున్నాం, 9 కాపర్ కోసం. అది కూడా ఎంత ఈజీ దొరికిద్దబ్బా మనకి, దానికోసం తెచ్చుకున్నాను. మీరు తెచ్చుకుని నేను ఎంత బిగినర్ను, అంత బిగినర్ని మీరు ఎక్కడో చూసుకుంటారు. నిజం చెప్పాలంటే రమణ కూడా ఇంత బిగినర్ కాదేమో కదా లస్ట్ ప్లే సిరీస్లో.
బనానా పెస్ట్. ఓకే, ఇక్కడ ఏ బొబుల్స్ లాగా వచ్చినాయి ఏంటవి? కింద లాగేస్తుంది ఏంటప్ప అది? అది ఆటలెట్టు పండు తెలియండి. మనం మన బేస్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం త్వరగా. ఓకే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మామూలుగా ఉండదు. బ్రేక్ నాకు ఈ షేడర్స్ నచ్చింది అప్ప. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక షేడర్స్ అయితే వేసి చూపిస్తాను. అది బాగుందో ఇది బాగుందో కమెంట్ చేయండి. అండ్ మీకైతే చెప్పడం మర్చిపోయా, మీరు మన ఛానల్ బ్యానర్ చూసినట్లయితే మార్చేసాను అనమాట. జస్ట్ ద మిస్టేక్ బాయ్ అని ఉంటుంది, దాన్ని అయితే మార్చేసాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను, దాన్ని కూడా చెక్ చేయండి అబ్బా మీరు. ఎందుకంటే బ్యానర్ పెట్టను చాలా అంటే చాలా కష్టపడి చేశాను. అండ్ మీరు యాక్చువల్లీ చూస్తే మీరు ఒకటి గమనించేస్తారు, దాంట్లో రవణ బ్యానర్ అనేది కాపీ కొట్టేసాను. అంటే మొత్తం కాదు, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, బట్ మోస్ట్లీ కాదు అంతే. సో ఇక మనకి దొరికిన లూట్ అంతా పెట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకుందాం. ఒక షీల్డ్ చేసుకుని. ఓకే, లోపల పోన్నాము మీరు అమ్మను. ఏంటది? ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్. ఎందుకు నాకు? ఓకే అండి, లోపలికైతే వెళ్ళిపోయి గోల్డెన్ షావుల్ని అలా తీసుకుని. ఓకే, మన దగ్గర ఇప్పుడు షుగర్ కేన్ ప్రస్తుతానికి 59 అయితే ఉంది. ఏం చెప్పాలంటే ఎక్కువే. ఇప్పుడైతే మనం ఒక షీల్డ్ అయితే చేసుకుందాం అనమాట. అంతేనా? ఓకే, ఐరన్ ఇంకా చేయలేదు కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎస్ వచ్చింది. నువ్వు ఆఫ్ హ్యాండ్లోకి వెళ్ళిపోమ్మా. లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా, ఆఫ్ హ్యాండ్ కాదు. ఓకే, బాగా ఉంది. షీల్డ్ అయితే అడ్డు పెట్టుకోవడమే. అండ్ నేనైతే మన చీల మీద ఆరమని అయితే తీసేస్తాను అబ్బా. చాలా రేర్ అంట, మనకు దొరికిన తర్వాత అయితే చూసాను. సో ఇది నా దగ్గర ఉంటే పోతుంది, అందుకని తీసేస్తున్నాను. అండ్ మన షుగర్ కేన్ అయితే ఇక్కడ పెట్టాను. ఫుడ్ అయితే తినేసి ఉండగా వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం.